క్యాప్సికమ్, గ్రో బ్యాగ్లో మన మాన్యూర్లో వచ్చిన క్యాప్సికమ్. ఇవి చిన్నవి కొంచెం. మన క్యాప్సికమ్ని హార్వెస్ట్ చేద్దాం. ఫస్ట్ పంట ఇవన్నీ తెప్పేసేయచ్చా? పెద్ద మన ఓన్ ఫుడ్ని మనం గ్రో చేసుకుంటే అది చిన్నదా పెద్దదా హార్వెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, టన్స్లో ఉంటుంది కదా. ఇవి ఇంకొంచెం పెద్ద అవ్వాలేమో, కాకపోతే ఉడత పిల్లలు తినేస్తాయి, అందుకని సాహసం చేయలేకపోతున్నాం. ఇవి తర్వాత ఎక్కడైనా తెంపేద్దాంలే. ఇంట్లో ఒకటి ఉంది. దీనికి ట్రై చేసిన ఆల్రెడీ 2-3 తినేసాయి అనమాట. అందుకనే కొంచెం చిన్న వాటిని కూడా తెంపేస్తున్నా. ఇది చాలా సెన్సిటివ్ అనమాట. కొంచెం అటు ఇటు రఫ్ హ్యాండిల్ చేసామనుకో కొమ్మలు విరిగిపోతాయి. సో చాలా కేర్ఫుల్గా హార్వెస్ట్ చేసుకోవాలి. మామూలుగా మనం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనకి మంచి ఆరోగ్యకరమైన పంటలు అవసరం. ఆరోగ్యకరమైన పంటలు కావాలంటే ఆరోగ్యకరమైన నేల, రసాయన రహిత ఎరువులు అవసరం. సో ఆ రసాయన రహిత ఎరువులు, సారవంతమైన నేల కావాలంటే మనకి ఖచ్చితంగా దేశీయ ఆవుతోనే సాధ్యమవుతుంది. దేశీయ ఆవుతో తయారు చేసిన ఎరువులు మనకు కావాలి అంటే ఖచ్చితంగా మన శ్రీ గాయత్రి ఎకో ప్రొడక్ట్స్ ఎరువులు యూజ్ చేయండి. ఇలా మీకు నచ్చిన విధంగా పాడి పంట మీరే మీ ఇంట్లోనే మీ సొంతంగా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మయ్య టట్టడా వెన్నట చీమలు ఉన్నాయి. షాప్లో చూస్తే అన్నీ ఒకే సైజు ఇలాగా ఉండేవి. మనకు కొంచెం వంకర్ టింకర్లుగా అలా ఉన్నట్టు